అమ్మాయిల కంటే అబ్బాయిలు చదువులో ఎందుకు వెనకబడుతున్నారు? అబ్బాయిల వయసులో వచ్చే మార్పులకు అనుగుణంగా ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్లు, చుట్టుపక్కల నివసించే సొసైటీ ఎవ్వరూ వారి మనసును అర్థం చేసుకోవడం లేదా? ఆడపిల్లలకు వయసుతో వచ్చే రక్షణ, అవసరాలను గుర్తిస్తున్న పేరెంట్స్, ఫ్యామిలీస్, స్కూల్స్, సొసైటీ అబ్బాయిల విషయంలో లైట్ తీసుకుంటున్నారా? అబ్బాయిలను ఇలాగే అర్థం చేసుకోకుండా వదిలేస్తే సమాజంలో వారు ఎందుకు పనికిరాకుండా పోతే ఎవరు బాధ్యులు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 10th ర్యాంకుల్లో, ఇంటర్ రిజల్ట్స్లో, డిగ్రీ పాస్అవుట్స్లో ఈ 10 ఏళ్లలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ప్రతిభ చూపగలుగుతున్నారు. ఆడపిల్ల చదువు పుట్టింటికి మెట్టినింటికి గుర్తింపు తెస్తుంది అనడంలో సందేహం లేదు. చదువుల తల్లులు కొలువులు సాధించినా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించినా సమాజంలో వారి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి. ఆడపిల్లల పురోగతిపై సంతోషిస్తున్న మనం, మన విద్యా వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, మన సమాజం మరో విషయాన్ని మర్చిపోతున్నాయి. అదే అబ్బాయిలు చదువులో వెనకబడటం. దశాబ్ద కాలం క్రితం వరకు దూసుకుపోయిన మగపిల్లలు ఇప్పుడు చదువుల్లో ఆడపిల్లల కంటే వెనకబడ్డానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. సహజంగానే కుటుంబంలో 2 పిల్లలుంటే సిబ్లింగ్ రైవల్రీ అంటే తోబుట్టువుల మధ్య చిరు కొట్లాటలు, అలకలు నిత్యం పుడుతూనే ఉంటాయి. వీటిపై తల్లిదండ్రులు సరైన సమయం కేటాయించి విడమరిచి ఏది తప్పు, ఏది ఒప్పు అని నిజాయితీగా చెప్పాల్సి ఉంటుంది. పిల్లలు టీనేజ్లోకి వస్తుండగా తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు సహజంగానే అమ్మాయిలపై ఎక్కువగా కేర్ చూపుతూ ఉంటారు. వాస్తవానికి ఆ అవసరం కూడా ఉంది. అయితే ఇదే సమయంలో అప్పటి వరకు తండ్రిని అమితంగా ప్రేమించే అబ్బాయిలు తనను పేరెంట్ సరిగా అర్థం చేసుకోవటం లేదు అనే అభిప్రాయానికి వస్తూ ఉంటారు. ఆడపిల్లల విషయంలో కేర్ తీసుకున్నట్టే అబ్బాయిల టీనేజ్ వయసులో వచ్చే సంఘర్షణలు, కోపతాపాలు కూడా ముఖ్యంగా తండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. మగపిల్లల్ని ఒడిలోకి తీసుకుని బడిలో పాఠాల గురించి, గల్లీలో ఆటల గురించి వారిని ఉత్తేజపరుస్తూ అనుమానాలను నివృత్తి చేస్తూ ఉంటే బాగుంటుంది. లేదంటే చిన్నప్పుడు తండ్రిని మా హీరో అనుకునే అబ్బాయిలు టీనేజ్ టైంలో అర్థం చేసుకునేవారు లేక మై ఫాదర్ ఇస్ మై విలన్ అన్నట్లు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అబ్బాయిల మానసిక ప్రవర్తన ఇలా మారిపోతే అది వారి ఆలోచన విధానంపై, స్కూల్లో చదువులపై ప్రభావం పడి మెల్లమెల్లగా స్టడీలో వెనకబడిపోతారు. కొన్ని సందర్భాల్లో సొసైటీకి, పేరెంట్స్కు సైతం దూరమైపోతారు. తండ్రి కొడుకుల మధ్య సొసైటీలో దశాబ్ద కాలంలో పేరెంట్ చైల్డ్ బాండ్ కంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ బాండ్ చిగురిస్తున్నా అందరి విషయాల్లో, అన్ని కుటుంబాల్లో అది జరగడం లేదు. ఇంటి నుంచి స్కూలుకు బయలుదేరగానే అక్కడ వాతావరణం కూడా అబ్బాయిలకు కంఫర్ట్గా ఉండటం లేదు అనేది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. విద్యాబోధన పద్ధతుల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. స్కూళ్లలో ఎక్కువ మంది మహిళా టీచర్లు ఉన్నత విద్యావంతులైనప్పటికీ బాలుర ఉద్వేగ పరిస్థితుల్ని, మానసిక అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. తరగతి గది వాతావరణం పరిస్థితులు కూడా అబ్బాయిలకు సరిపడేలా లేవు అనేది నిపుణుల అభిప్రాయం. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోవడం కూడా వారి వెనుకబాటుకు కారణంగా కనిపిస్తోంది. స్కూళ్లలో పిల్లలు చదువుక్కటే కాకుండా అభ్యసనాలకు సంబంధించి కలిసి పనిచేసే వాతావరణం అమ్మాయిల కంటే అబ్బాయిల్లో తక్కువగా ఉంటుంది. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఆడపిల్లల పరిణతికి, మానసిక ఒత్తిళ్లు తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి. అనేక కారణాల వల్ల డ్రాప్అవుట్స్ అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారు. అంతేకాదు సూసైడ్ కేసుల్లోనూ అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటున్నారు. మానసిక సంఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు స్వాంతన చేకూర్చేందుకు కౌన్సిలింగ్ అనేది చాలా కీలకం. కౌన్సిలింగ్ తీసుకోవడంలోనూ అబ్బాయిలు వెనకబడిపోతున్నారు. టీచర్లు కానీ, పేరెంట్స్ కానీ అబ్బాయిల్లో మెంటల్ టెన్షన్స్ గుర్తించడంలో విఫలమవుతున్నట్టు వివిధ పరిశోధనల విశ్లేషణలు చెబుతున్నాయి. ఇళ్ళు, స్కూలే కాదు, పిల్లల ఆటపాటల విషయంలోనూ అబ్బాయిలు చేస్తున్న పొరపాట్లు కూడా విద్యలో వెనకబాటుకు, కుంగుబాటుకు కారణమవుతున్నాయి. కంప్యూటర్ గేమింగ్స్, గంటల తరబడి ఫోన్లలో, ల్యాప్టాప్స్లో గేమింగ్స్ చూస్తూ సంతోషపడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నా ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి. ఆన్లైన్ గేమ్స్తో, వర్చువల్ సొసైటీతో రిలేషన్స్ పెరిగిపోయి వాస్తవమైన చుట్టుపక్కల సొసైటీ నుంచి దూరం జరిగిపోతున్నారు. రియల్ వరల్డ్లో నిజమైన మానసిక అనుభూతిని, ఆనందాన్ని పొందలేకపోతున్నారు. మగపిల్లల సమస్యలను పట్టించుకోవడంలో మనకంటే ఇతర దేశాలు కాస్త ముందుగానే తేరుకున్నాయనే చెప్పాలి. దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు అబ్బాయిల ఆరోగ్య, మానసిక సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి.
మగపిల్లల మానసిక పరిపక్వత పెంపొందించే విధంగా పేరెంట్స్, టీచర్స్ వారి అవసరాలు గుర్తించి ఆందోళనలు పోగొట్టే విధంగా విద్యా బోధన పద్ధతుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో అబ్బాయిలు సైతం ఉత్సాహంగా పాల్గొనేలా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమస్య ఆడపిల్లలు, మగపిల్లల మధ్య అన్నట్లు కాకుండా టీనేజ్లో అందరి అవసరాలు గుర్తించేలా, అందరూ తమ ఆలోచనలు పంచుకునేలా విద్యా వ్యవస్థ పెడగాగిలో, పేరెంట్స్లో, సమాజంలో మార్పు రావాల్సి ఉంటుంది.